చూస్తున్నాం. ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి పిటిషన్ పై విచారణ సోమవారానికి వాయిదా వేసింది హైకోర్టు. అయితే తనని సస్పెండ్ చేయొద్దని, తనపై ఎటువంటి శిక్షలు తీసుకోకూడదంటూ పిటిషన్ దాఖలు చేశారు ఉదయ్ కృష్ణారెడ్డి. ఈ పిటిషన్ ని సోమవారానికి వాయిదా వేసింది హైకోర్టు. కేసుకు సంబంధించిన వివరాలని సమర్పించాలని కూడా పోలీసులకి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. పిటిషనర్ ట్రైనీ ఐపీఎస్ గా ఉన్నారని, అప్పటి వరకు తదుపరి చర్యలు చేపట్టకుండా పోలీసులను ఆదేశించాలంటూ హైకోర్టుని కోరారు ఉదయ్ తరపున న్యాయవాది. అయితే అందుకు అంగీకరించినటువంటి కోర్టు తప్పుడు ఆరోపణలతో తనపై కేసు నమోదు చేశారని, ఆ కేసును కొట్టేయాలంటూ హైకోర్టు ఉదయ్ కృష్ణారెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్లో కీలక విషయాలు చెప్పారు ఉదయ్ కృష్ణారెడ్డి. మేమిద్దరం ప్రేమించుకున్నాం, పెళ్లి చేసుకోవాలనుకున్నాం. ఇది ఉదయ్ కృష్ణారెడ్డి చెప్తున్న మాట. ముస్సోరీలో ట్రైనింగ్ తీసుకుంటున్న సమయంలోనే సదరు మహిళా ఐపీఎస్ ట్రైనీతో నేను ప్రేమలో ఉన్నానని పేర్కొన్నాడు ఉదయ్ కృష్ణారెడ్డి. శారీరకంగా, మానసికంగా సన్నిహితంగా ఉన్నాం. సర్వీస్లో చేరిన తర్వాత పెళ్లి చేసుకోవాలనుకున్నాం. అయితే నాకు మరో యువతితో సంబంధం ఉందన్న అనుమానంతో తను మే నెలలో ఓ ఐఏఎస్ అధికారిని పెళ్లి చేసుకుంది. హైదరాబాద్ అకాడమీకి వచ్చిన తర్వాత నాకు మరో మహిళతో సంబంధం లేదన్న నిజం తెలుసుకుంది. నా గదికి వచ్చి తిరిగి పాత రిలేషన్ కంటిన్యూ చేద్దామని కోరింది. అప్పటికే ఆమె వివాహం కావడంతో నేను నో చెప్పాను. అయినా తను వినకుండా పదే పదే ఫోన్లు చేయడం, నా గదికి రావడం, ఇవన్నీ కూడా జరుగుతూ ఉండేవి. ఈ విషయం తెలిసి ఆమె భర్త నిలదీస్తే నేను వేధిస్తున్నానని చెప్పింది. ఆమె భర్త నాకు ఫోన్ చేసి ప్రశ్నించారు. పెళ్లికి ముందు మా ఇద్దరి మధ్య ఉన్నటువంటి సంబంధం గురించి ఆయనకి వివరించాను. ఇది ఉదయ్ కృష్ణారెడ్డి చెప్తున్న మాట. కానీ ఆయన ఏమాత్రం కూడా నమ్మలేదు. దీంతో మేమిద్దరం సన్నిహితంగా ఓ వీడియోను ఆయనకు పంపించాను. దీంతో భార్యాభర్తలు ఇద్దరి మధ్య విభేదాలు తలెత్తాయి. దాంతో నాపై పగ పెంచుకొని పోలీసులకు తప్పుడు ఆరోపణలతో ఫిర్యాదు చేసింది ఆ సదరు మహిళా ట్రైనీ ఐపీఎస్. మరోవైపు ఉదయ్ అధికంగా మద్యం సేవించడంతోనే స్పృహ కోల్పోయాడని చెప్తున్నారు వైద్యులు. మద్యం మత్తులోనే లేఖ రాశాడంటున్నారు డాక్టర్లు. ఆ లేఖ రాసిన విషయం అది కూడా ఉదయ్కి గుర్తులేదంటున్నారు డాక్టర్లు. సో ప్రస్తుతానికి ఆయన పిటిషన్ హైకోర్టు అంగీకరించింది. అంతకంటే మునుపు అత్తాపూర్ పోలీస్ స్టేషన్లో ఆయన పైన మహిళా ట్రైనీ ఐపీఎస్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారితంగా కేసు నమోదైంది. ఆయనని ఎన్పీఏ నేషనల్ పోలీస్ అకాడమీ నుంచి కూడా సస్పెండ్ చేశారు. మరి ఇప్పుడు ఆ విషయంపైనే కొంత దిగ్భ్రాంతికి గురయ్యానని చెప్పిన రకంగా ఒక లేఖ విడుదల చేశారు ఉదయ్ కృష్ణారెడ్డి. కానీ అది పూర్తిగా మద్యం సేవించి మద్యం మత్తులో రిలీజ్ చేసిన లేఖ అన్నట్టుగా డాక్టర్లు చెప్తున్నారు. ఇది ఆయన ఏదైనా మందు తీసుకొని ఆయన ఇబ్బంది పడడం కాదు, కేవలం ఒక మద్యం సేవించాడు అన్నట్టుగానే డాక్టర్లు నిర్ధారించారు. సో సింపతి గేమ్ ఆడాడు ఉదయ్ కృష్ణారెడ్డి అంటూ కూడా కొన్ని వార్తలు సంచలనంగా మారాయి. ఇప్పుడు హైకోర్టులో ఆయన ఒక పిటిషన్ దాఖలు చేశారు. తనని ప్రొటెక్ట్ చేయాలి, తనకి ఎటువంటి శిక్షలు వేయకుండా, తనని సస్పెండ్ చేయకుండా ఆదేశాలు జారీ చేయాలనేటువంటి పిటిషన్ పైన హైకోర్టు అంగీకరించింది. సోమవారానికి విచారణ వాయిదా వేసింది. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్, ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ ఏ రకంగా ఉంది? హైకోర్టు యాక్సెప్టెన్స్ ఎంత మేరకు ఉంది? సో దీనిపై ఎటువంటి చర్చలు జరుగుతున్నాయి? హైకోర్టు అయితే ఊరటనిచ్చే అంశం అని చెప్పుకోవచ్చు. సో ఈ కేసుకు సంబంధించి నా మీద ఎలాంటి చర్యలు తీసుకోవద్దని చెప్పేసి ఏదైతే కేసుకు సంబంధించి పూర్తి వివరాలతో ఉదయ్ లాయర్ అయితే హైకోర్టులో పిటిషన్ వేయడం జరిగింది. దానికి సంబంధించి హైకోర్టు కూడా పోలీసులకు కూడా కోర్టు ఆదేశాలు ఇచ్చింది. దీనికి సంబంధించి పూర్తి సమాచారం తీసుకుని రావాలని చెప్పేసి దీనికి సంబంధించి సోమవారం కూడా కేసు వాయిదా వేసింది. ఏదైతే ఉదయ్ కృష్ణారెడ్డి ఏదైతే ఆరోపణ చేస్తున్నారో ట్రైనీ ఐపీఎస్ కి అంతముందే ముస్సోరీలో ఏదైతే ట్రైనింగ్ జరిగినప్పుడే తనకు నాకు సంబంధం ఉంది. సో ఆ సంబంధం సంబంధించే తను బయట పెట్టట్లేదు. ఏదైతే మా సంబంధం విషయం తన భర్తకు తెలిసింది. నేను ఇంకొక అమ్మాయితో నాకు ఎఫ్ఐఆర్ ఉందని చెప్పి తను భావించి వేరొక ఐఏఎస్ పెళ్లి చేసుకుంది. బట్ హైదరాబాద్ కు వచ్చిన తర్వాత తను నిజం తెలుసుకున్న తర్వాత మళ్ళీ తను మన పాత రిలేషన్ కంటిన్యూ చేద్దామని చెప్పేసి నా రూమ్కు చాలాసార్లు వచ్చింది. సో అది చాలాసార్లు కూడా నేను ఇది కంటిన్యూ చేయడం తప్పు, నీకు పెళ్ళైంది, ఇప్పుడు మర్చిపోదామని చెప్పేసి కూడా నేను కూడా చెప్పానని చెప్పేసి చెప్పడం జరిగింది. సో ఇదంతా మా ఇద్దరి మధ్యలో జరుగుతున్న ఎఫ్ఐఆర్ అంతా తన భర్తకు తెలియడంతో తన భర్త కూడా నాకు ఫోన్ చేసి బెదిరించాడు. సో తన భర్త కూడా నాతో మాట్లాడడం జరిగింది. నేను కూడా చెప్పాను, సో మీ వైఫ్ నాకు ముందే తెలుసు, పెళ్లికి ముందే మా మధ్యలో శారీరక సంబంధం కానీ మానసిక సంబంధాలు ఉన్నాయని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. సో దానికి సంబంధించి వాళ్ళ భర్త దగ్గర తను సేఫ్ గేమ్ ఆడింది. సో దానికి సంబంధించి తనే నన్ను బెదిరిస్తున్నాడు, బ్లాక్మెయిల్ చేస్తున్నాడు అని చెప్పేసి కూడా తన భర్త దగ్గర కూడా చెప్పేసిందని చెప్పేసి ఉదయ్ కృష్ణారెడ్డి చెప్తున్న సందర్భం. సో ఇప్పటికే ఏదైతే ట్రైనీ ఐపీఎస్ కి సంబంధించి వివాదం అయితే ముదురుతున్న నేపథ్యంలో హైకోర్టు సంబంధించి అయితే ఉదయ్ కృష్ణారెడ్డి ఏదైతే
పిటిషన్ వేశారో దానికి సంబంధించి ఆ పిటిషనర్ తప్పుడు ఆరోపణలతో నా మీద కేసు నమోదైన ఆ కేసును కొట్టివేయాలంటూ ఏదైతే ఉదయ్ కృష్ణారెడ్డి పిటిషన్ చేశారో దానికి సంబంధించి హైకోర్టు అయితే కొంచెం ఊరడించే అంశం అని చెప్పుకోవచ్చు. ఉదయ్ కృష్ణారెడ్డికి సంబంధించి తదుపరి విచారణకు సంబంధించి కూడా సోమవారానికి వాయిదా వేసింది. సో ఇంతవరకు ఈ ట్రైనీ ఐపీఎస్ విభాగంలో ఏదైతే బాధిత మహిళ ఉందో ఇప్పటికే అతపూర్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైందో దానికి సంబంధించి ఉదయ్ కృష్ణారెడ్డి కౌంటర్ గా అయితే తనైతే ఏం స్టేట్మెంట్ ఇవ్వలేదు. సో తను చెప్తే ఇంకా పూర్తి వివరాలు అయితే తెలుస్తాయి. పోలీసులు కూడా చాలా లోతైన విచారణ చేస్తున్నారు. సో ఉదయ్ కృష్ణారెడ్డి హైకోర్టు వెళ్ళడం వరకు ఓకే, కానీ ఇంటర్నల్ గా ఇద్దరు ఐపీఎస్ లకు సంబంధించిన వ్యవహారం ఇది. సో ఆయన రాసుకొచ్చిన లేఖలో కానీ ఇప్పుడు ఆయన పిటిషన్ లో మెన్షన్ చేసిన అంశాల్లో కానీ తను ప్రేమించుకున్నారు, ముస్సూరులో ఉన్నప్పుడు పెళ్లి చేసుకోవాలనుకున్నారు, తర్వాత అమ్మాయి అనుమానంతో వేరే ఒక వ్యక్తిని పెళ్లి చేసుకున్న ఐఏఎస్ ఆఫీసర్ని. ఆ తర్వాత ఈయన మళ్ళీ హైదరాబాద్కి రావడం, హైదరాబాద్కి వచ్చిన తర్వాత నిజం తెలుసుకున్నాక మళ్ళీ కంటిన్యూ అవుదాని రకంగా అమ్మాయి వచ్చింది. ఆయన రాసిన లేఖలో కూడా ముద్దులు పెట్టేది, మీద పడిపోయేది, ఇలా రాసుకొచ్చాడు ఆ ఉదయ్ కృష్ణారెడ్డి. సో ఇంటర్నల్ గా ఒక నేషనల్ పోలీస్ అకాడమీలో ఇంత పెద్ద వ్యవహారం జరుగుతోంది. ఒక మహిళా ట్రైనీ ఐపీఎస్ ఒక ఉదయ్ కృష్ణారెడ్డి రూమ్ లోకి రావడం ఏంటి, ఇన్ని వ్యవహారాలు జరుగుతూ ఉంటే అక్కడ నేషనల్ పోలీస్ అకాడమీ యొక్క ప్రతిష్టత కూడా భంగం కలిగే అవకాశం ఉంది. కాబట్టి దీనిపైన ఏదైనా విచారణ జరుగుతుంది, ఇంటర్నల్ గా కమిటీ వేశారా? సో ఇప్పటికైతే అలాంటిది లేదు. ఎందుకంటే పోలీసులు కూడా నిజానికి ఇది చాలా పెద్ద మేజర్ ఇష్యూ. ఎందుకంటే ఒక ఐపీఎస్ అయ్యి సమాజానికి ఒక మంచి మెసేజ్ ఇచ్చి ఐపీఎస్ లో ఇలాంటి ట్రైనింగ్ సమయంలో ఈ ప్రేమ వ్యవహారం కానీ లేకపోతే ఇలాంటి ఎఫ్ఐట్స్ లో ఇరుక్కోవడం అనేది నిజానికి చాలా వివాదాలకు దారితీస్తున్న పరిస్థితి. ఎందుకంటే ఐపీఎస్ లు ట్రైనింగ్ అయిపోయిన తర్వాత కనుక సమయంలో సమాజంలో చాలా వరకు చూస్తుంటారు. బట్ సమాజానికి మంచి చెప్పే ఐపీఎస్ లే ఇలాంటి ప్రేమ వ్యవహారాలు కానీ ఎఫ్ఐఆర్ లో ఇరుక్కోవడం అది బహిర్గతం కావడం. సో ఒక ట్రైనీ ఐపీఎస్, మహిళా ట్రైనీ ఐపీఎస్ సదరు ఇంకొక ట్రైనీ ఐపీఎస్ మీద కంప్లైంట్ చేయడం వేధింపులతో అని చెప్పేసి కూడా పెద్ద చర్చనీయాంశంగా ఇంటర్నల్ కమిటీ ఏదైనా ఏర్పాటు చేశారా? ఇంటర్నల్ కమిటీ ఉందా? నేషనల్ పోలీస్ అకాడమీలో ఇంతటి స్థాయిలో ప్రతిష్ట కలిగినటువంటి ఈ పోలీస్ అకాడమీ, హైదరాబాద్ వేదికగా ఉన్నటువంటి ఈ అకాడమీలో ఇంత యాక్టివిటీ జరిగినప్పుడు ఇంటర్నల్ కమిటీ ఏదైనా వేశారా లేదా? ఇప్పటివరకు అయితే కమిటీ అయితే లేదు. దానికి సంబంధించి ఇంటర్నల్ గా కూడా దానికి సంబంధించి ఒక కమిటీ లాగా వేయాలని చెప్పేసి అయితే పోలీసులు భావిస్తున్నారు. సో దానికి సంబంధించి అసలు నిజంగా ఉదయ్ కృష్ణారెడ్డి చెప్పినంత నిజమైన, ఒకవేళ నిజంగా ఛాన్స్ ఉంటుందా ఉదయ్ కృష్ణారెడ్డి తన రూమ్ కి చాలా సార్లు వచ్చింది అని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. సో నిజంగా అలాంటి ఎవిడెన్స్ అంటే తను చాలా ఫేక్ గా చెప్తున్నారా, లేకపోతే నిజంగా అవన్నీ జరిగినాయా, లేకపోతే దానికి సంబంధించి ముస్సూరులో వీళ్ళ ప్రేమ వ్యవహారానికి సంబంధించి కూడా పోలీసులు అక్కడ ఎన్పీఏకి సంబంధించి కూడా పోలీసు ఉన్నతాధికారులు కూడా చాలా లోతైన విచారణ అయితే జరుపుతున్నారు. సో దానికి సంబంధించి ఇటు ఈ ఏదైతే బాధిత మహిళ ట్రైనీ ఐపీఎస్ ఉన్నారో ఇప్పుడు కృష్ణారెడ్డి ఆరోపణలకు సంబంధించి కూడా ఇప్పటివరకు అయితే బయటికి రాలేదు. నిజంగా మరి కృష్ణారెడ్డి చేసిన ఆరోపణలు నిజమేనా, లేకపోతే దీనికి సంబంధించి మరింత లోతైన విచారణ జరిగితే గానీ ఒక కొలిక్కి అయితే వచ్చే అవకాశం అయితే లేదు. థ్యాంక్ యూ సురేష్.